సంక్షోభం గురించి చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఓటికి నోటి కేసులో జైలుకి వెళ్తాడని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా చాలా జోరుగా ప్రచారం చేస్తున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది? అంటే ఇక్కడ రెండు అంశాలండి. తెలంగాణలో బీజేపీ తన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అప్పటి నుంచో ఆశలు పెట్టుకుంది. అంటే తనకు అంత బలం లేకపోయినా కానీ ఎలాగోలా తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటే ఇట్లాంటి. ఇప్పుడు మహారాష్ట్రలో వాళ్ళు గెలవలేదు, అయినా కానీ మహారాష్ట్రలో గెలిచిన పార్టీని దించి ఆ పార్టీలో నుంచే ఒక అతన్ని షిండేని బయటికి తీసుకొని వచ్చి ఒక కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా తెలంగాణలో అదే చెయ్యాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే రేవంత్ రెడ్డిని ఏదో ఓ రకంగా కేసులో ఇరికించి, అంటే ఆల్రెడీ ఉన్న కేసే ఇప్పుడు త్వరితగతిన అతనికి శిక్ష పడేటట్లు చేసి అతన్ని నుంచి అధికారాన్ని లాక్కోవాలి అనే ఒక కోరికలో ఉన్నారు వాళ్ళు. ఇంతకుముందు కూడా బీజేపీ వాళ్ళు అన్నమాట వాస్తవం. తెలంగాణలో కూడా షిండేలు ఉన్నారు అని ఒక హెచ్చరిక చేశారు. అలాగే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఇది ఉండేది 3 నెలలే, ఇది ఉండేది 1 రోజులే అని టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు అన్నారు. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ పాట పాడుతూనే ఉన్నారు వేలం పాటలాగా. అంటే వాళ్ళ బాధ ఏంటి అంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండొద్దు, వాళ్ళకి అధికారం రావాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు రేపొద్దున కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే గనక వాళ్ళకున్న అలవాటు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం మీద వాళ్ళు ఒక చూపు చూసేది అంటే వాస్తవం. ఎందుకంటే వాళ్ళ బలాన్ని తెలంగాణలో పెంచుకోవాలని అనుకుంటున్నారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రం తమది అనిపించుకోవాలనే ఒక ఉద్దేశంలోనే ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఆ విధంగా పావులు గదుపుతున్నారు. సరే, ఇప్పుడు రేపొద్దున ఒకవేళ వాళ్ళే అధికారంలోకి మళ్ళీ వచ్చారనుకోండి, ఇప్పుడు ఈ బేరం పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి మా పార్టీలోకి వస్తావా? రాను అన్నాడు అనుకోండి, అతని మీద ఏం కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో అతన్ని ఇరికించొచ్చా, అంటే త్వరితగతిన ఏమైనా విచారణలు చేసి జైలు శిక్ష వేయించవచ్చా అనేది ఒక విధానం. రెండో విధానం ఏంటి అంటే ఆ ప్రభుత్వం కాంగ్రెస్ని చీల్చి కొంతమందిని బీజేపీలో చేర్పించుకుని టీఆర్ఎస్ వాళ్ళని కూడా చేర్పించుకుని బీజేపీ అధికారంలోకి రావాలని కూడా బీజేపీకి ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మోడీ రాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఇండియా కూటమి వచ్చిందనుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డికి ఏ డోకా ఉండదు. రేవంత్ రెడ్డికి తన సొంత పార్టీలో కంటే కూడా బయట పార్టీ వల్లనే అపాయం ఎక్కువ ఉంటుంది. సొంత పార్టీ వల్ల నష్టం జరిగే అవకాశమే ఉంటే అసలు ఈ 4 నెలలు కూడా ఉండలేడు, 5 నెలలు కూడా ఉండలేడు అధికారంలో. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎవరికి చేసే ఉద్దేశం లేదు. అందరూ కోఆపరేట్ చేసే పద్ధతిలోనే ఉన్నారు. అందరూ బాగానే కోఆపరేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు నడుపుకుంటున్నారు, బాగానే కింద మీద పడుతున్నారు. మరి అప్పులు ఉన్నాయని చెప్పి పథకాలకు డబ్బులు సరిపోవని వాళ్ళేమో మల్లగొల్లాలు పడుతున్నారు. వాళ్ళ బాధలు వాళ్ళ ఈతి బాధలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటే, బీజేపీ కనుక సెంటర్లో మళ్ళీ వచ్చింది అంటే కనుక ఫస్ట్ వాళ్ళు వేసే బాంబు తెలంగాణ మీదే వేస్తారు. వాళ్ళు తెలంగాణలోంచి కాంగ్రెస్లోంచి కొంతమందిని, టీఆర్ఎస్లోంచి కొంతమందిని తీసుకొని వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేది గ్యారంటీ. మీకు అసలు ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రాకపోతే గనక ఆగస్టు సంక్షోభం లేదు, గుడ్డు సంక్షోభం లేదు, ఏ సంక్షోభం రాదు. ఇది బీజేపీ తీసుకొచ్చే సంక్షోభమే కానీ ఆగస్టులో ఏదో జరుగుతుంది అనేది వట్టి మాట. ఇది కళ్ళ. అసలు ఆగస్టు దాకా ఆగదు ఇది. ఇప్పుడు రేపొద్దున జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చి ఒక వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో కనుక బీజేపీ ప్రభుత్వం వస్తే జూన్ నెలాఖరికే అయిపోతుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడం అయిపోతుంది. వాళ్ళకి అసలు సిగ్గు ఎగ్గు లేదు. వాళ్ళకి అసలు న్యాయం అన్యాయం అసలు మనం గెలవలేదే, మనం గెలవకుండా అధికారం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు అనే ఉద్దేశం వాళ్ళు ఉండరు. ఇప్పుడు చూడండి, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని అసలు ఆంధ్రాలో ఏమీ బలం లేకపోకుండా 6 లోక్సభ సీట్లు తీసుకున్నారు సిగ్గు లేకుండా. అసలు ఎవరైనా అడగడానికైనా ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తామమ్మా, ఏదో వస్తువు అడుగుతాము, బేరం 200 చెప్పారనుకోండి, 2 రూపాయలకి అడుగుతామా? ఎంతటి బేరాలు చేసేవాళ్ళైనా 200 అంటే కానీ సగానికి సగం అడుగుతారు, 100 రూపాయలకి అడుగుతారు.
లేదు అనుకుంటే 80 రూపాయలకి అడుగుతారు, లేదంటే 90 రూపాయలకి అడుగుతారు. 2 రూపాయలకైతే అడగరు కదా ఎవరైనా సరే. ఇక అడుగుతున్నాము అంటే మనం ఎంత ఆశపోతులమో, మనం ఎంత దుర్మార్గులమో అర్థం అవుతుంది. ఇప్పుడు అలానే ఉంది పరిస్థితి. ఇప్పుడు 6 సీట్లు అడిగారు అంటేనే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అసలు ఒక్క అసెంబ్లీ స్థానంలో వాళ్ళు గెలిచింది లేదు. అట్లాంటి వాళ్ళకి ఎట్లా 6 లోక్సభ స్థానాలు తీసుకున్నారు అంటే ఎవరికైనా అసలు బీజేపీ యొక్క తెలివితేటలు వాళ్ళ అదరగణం అంటారు పల్లెటూరు భాషలో. వాళ్ళ ఆశ ఇంకా లాక్కోవడమే అంటారు. చర్చించుకోవడాలు, మాట్లాడుకోవటాలు లేవు అక్కడ. లాక్కోవటాలే. మీరు అన్నది కరెక్ట్, లాక్కున్నట్లు 6 సీట్లు. అట్లాగే ఇక్కడ కూడా రేపొద్దున ప్రభుత్వం వస్తే జూన్ ఆఖరికే. మీరు ఆగస్ట్ అంటే జూలై అయిపోవాలి, ఆగస్ట్ రావాలి. జూలై అయిపోయి ఆగస్ట్ లేదు. అక్కడ ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వస్తే వచ్చిన వారం రోజుల్లో రేవంత్ రెడ్డికి విధి లేని పరిస్థితుల్లో బీజేపీలో అన్నా చేరాలి, లేదంటే పదవినన్నా వదులుకోవాలి. ఆ పరిస్థితి తీసుకొస్తారు బీజేపీ వాళ్ళు. ఇది న్యాయమా అన్యాయమా, చట్టబద్ధమా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేతగాంతనం కానీ, రేవంత్ రెడ్డి తెలివి తక్కువతనం కానీ ఉండవు. ఇక్కడ రెండో వాళ్ళ తెలివి తక్కువతనంతో లేదు, వాళ్ళ అవకాశవాదమే దీనికి కారణం. అంతే. వాళ్ళ స్వార్థము, వాళ్ళ పదవీకాంక్ష ఇక్కడ కారణం తప్పితే ఇంక మరి ఏమీ కాదు. అసలు ఆగస్టు లేదు, గడిదిగుడ్డు లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.